ఓ గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. అతడి పేరు రామరాజు, అతడి భార్య పేరు రాజమ్మ. రామరాజుకు పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటి చుట్టూ మొక్కలతోనూ, చెట్లతోనూ ఎంతో అందంగా ఉండేది. అతడి ఇంట్లో చాలామంది కూలీలు పనిచేస్తూ ఉండేవారు. ఒకరోజు ఒకతను వచ్చి, నేను అనాథను, నాకు నా అన్నవారు ఎవరు లేరు, నాకు ఏదైనా పని ఇప్పించండి. జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, అన్నం పెడితే చాలు అని రామరాజు రాజమ్మల దగ్గర మొరపెట్టుకున్నాడు. వారిద్దరూ దయతలచి పనిలో పెట్టుకున్నారు. అతడు రామరాజు వద్ద తన పేరు చెట్టు అని, రాజమ్మ వద్ద నీరు అని చెప్పాడు. ఓ రోజు అతడు జమీందారు ఇంట్లో డబ్బు దొంగతనం చేస్తుండగా రాజమ్మ చూసింది. ఆమె పరుగు పరుగున వెళ్లి భయంగా తన భర్తతో, ఏవండీ, నీరు డబ్బు దొంగలిస్తున్నాడండి అని చెప్పింది. అప్పుడు రామరాజు, నీకేమైనా పిచ్చా? నీరు డబ్బు దొంగలించడమేమిటి? నీరుకి చేతులున్నాయా, కాళ్లున్నాయా, నీకంత పిచ్చికాకపోతే అని బయటకు నడిచాడు. అప్పుడు రాజమ్మ, అదేనండి, మనింట్లో కొత్తగా చేరిన వ్యక్తి డబ్బు దొంగలించి పారిపోతున్నాడండి. వాడ్ని పట్టుకోండి అని అన్నది. అప్పుడు రామరాజు తెల్లబోయి, ఒరే రంగా, భీముడూ అని కూలీలను పిలుస్తూ ఆ చెట్టుని పట్టుకోండి అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ కూలీలు అక్కడున్న పెద్ద చెట్టుని గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు రామరాజు కూలీలను, ఆ చెట్టుని కాదురా, డబ్బు దొంగలించుకుపోతున్న వ్యక్తిని పట్టుకొండిరా అనే లోపల ఆ దొంగ తప్పించుకు పారిపోయాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి, తెలివి ఎవరి సత్తు కాదు. ఇలాంటి నీతి కథల కొరకు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. జై శ్రీరామ్.